ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బావున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనం ఇలాగున దేవుని యొక్క మాటలను నేర్చుకోవడానికి, మన జీవితాలను రూపుదిద్దుకోవడానికి మహాదేవుడు మనకి ఎంతగానో కృప చూపి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప మీ అందరి ప్రార్థనల మూలమున దేవుడు గడిచిన రాత్రి మొదటి ఉపవాస కూడికను, మొదటి ఆరంభము కూడికను ప్రభువు మేలుకరంగా జరిగించారు. మంచి వాతావరణం దేవుడు అనుగ్రహించారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిండు మనస్సుతో ప్రభువుని స్తోత్రాలు చెల్లిస్తూ మీకు వందనాలు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రానటువంటి ప్రియులు లైవ్లో కొందరు పాల్గొన్నారు, వారికి ప్రభువు పేరట వందనాలు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరికొందరు దూరం నుండి రాలేకపోయారు, ప్రార్థన చేశారు, వారికి ప్రత్యేకమైన వందనాలు, దేవుడు దీవించునుగాక. ప్రియులారా, మరికొందరు కొద్ది అసౌకర్యాలను బట్టి రాలేకపోయారు, దేవుడు వారికి ద్వారాలు తెరుచునుగాక. సంతోషం. మరి ఈ ఉదయకాల వేళ, మరి రాత్రి, రేపు పగలు రాత్రితో పోసుకోవటాలు మనకు ముగించబడబోతున్నాయి. ఇంకను ప్రార్థన చేద్దాం. దేవుడు తన కార్యములు జరిగించునుగాక. మిక్కిలి ప్రియులారా, మరి ఈరోజు వాక్య ధ్యానం కొరకైనటువంటి భాగము ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 9వ వచనం నుండి దగ్గరగా మనము ప్రియులారా 13వ వచనం వరకు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన వాక్యపు అంశం ధర్మశాస్త్రము ఎందుకు. ఓకేనా పిల్లరా? ధర్మశాస్త్రము ఎందుకు? ఇశ్రాయేలుకి దైవ చట్టం ఎందుకు? ఈ చదవబడిన వాక్య భాగాల్లో ఒక్క మాట నేను చదువుతాను, మీకు ఇంచుమించుగా కొంత వాక్యం అర్థమవుతుంది. 12 మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురముల్లోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది
వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. మిక్కిలి ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో దేవాది దేవుడు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఏంటంటే, ఇశ్రాయేలీలకు మోషే ధర్మశాస్త్రాన్ని తెచ్చినప్పుడు మోషే రాసినది అని చెప్పబడింది ఈ వచనాల్లో. చూడండి 9వ వచనం. మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దానిని అప్పగించాను. అంటే ధర్మశాస్త్రాన్ని అనగా రాతి పలకలను ఎవరు రాశారు? మోషే రాశారు. అంటున్నారా? మొదటిసారి ప్రభు ఇచ్చారు, రెండోసారి మోషే రాశారు. ఇక ధర్మశాస్త్రము అని చెప్పబడినటువంటి 5 కాండాలు, ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్న భాగమైన ధర్మశాస్త్రాన్ని మోషే గారు రాశారు. ఈ మోషే గారు రాసిన ఈ ధర్మశాస్త్రం ఎందుకు ప్రజలకు ఇది అవసరమా అనేది ఇప్పుడు మనం నేర్చుకునేమాట. అయితే ధర్మశాస్త్రం ఎందుకంటే, ఇశ్రాయేలీలు దేవుని నిబంధనలను గైకొనుటకు గాను 400 ఏండ్ల కాలం వారు ఐగుప్తులో ఉన్న కాలంలో వారు దేవునికి దూరమైన జీవితాన్ని జీవించారు. అంటే దేవుడు వారిని విడిచిపెట్టిన కదా, వారికి ఉండిన పని భారాలలో వారు ప్రభువునికి అంత సమీపంగా ఉండలేకపోయారు. దేవుడు వారికి తోడై ఉన్నారు. దేవుడు వారిని చెరలో కూడా దీవెనకరంగా నడిపిస్తూ వచ్చారు. అయితే ఈ 400 ఏండ్ల కాలంలో వారు నియమ నిబంధనలు లేని వారే జీవించారు. సో ఇలాంటి తరుణంలో దేవుడు వారిని విడిపించిన తర్వాత, వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత నియమము నిబంధన, దేవుని ఆజ్ఞ వాళ్ళు గైకొని జీవించాలి. కనుకనే వారికి ప్రియులారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఈ ధర్మశాస్త్రాన్ని పాటించడం వలన ఏం జరుగుతుంది? ధర్మశాస్త్రం ఏం బోధించిందంటే 11వ వచనం, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించాలి. ఎందుకు ఈ ధర్మశాస్త్రం అంటే, ఇశ్రాయేలీలందరికీ ధర్మశాస్త్రం వినిపించి దేవుని నియమము, దేవుని దైవశాసనం, దేవుని యొక్క సన్నిధిని వారు గ్రహించినట్లుగా. ఉదాహరణకు ధర్మశాస్త్రంలో పర్ణశాలల పండుగను గురించి రాయబడింది. ఈ పర్ణశాలల పండుగలో వారు పాల్గొనాలి. ఇది ఒక దైవ నియమం. అందరూ పాల్గొనాలి, స్త్రీలు, పురుషులు, చిన్నలు అందరూ పండుగ సందర్భంలో. అయితే ఈ పండుగ సందర్భంలో ఇంకా చేస్తున్న పని ఏంటి? సాధారణంగా మన పండుగలలో తిండి పండుగ, ఒంటి పండుగ, పంటి పండుగ, కంటి పండుగ అని ఎన్నో విధాలుగా వర్ణిస్తుంటారు గొప్ప గొప్ప భక్తులు. అయితే ఇజ్రాయేల్ యొక్క ధర్మశాస్త్రం ద్వారా వారికి తెలియపరచబడిన విషయం ఏంటంటే, ఆ పండుగలో అందరూ పాల్గొనాలట. 12వ వచనం, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, పురములో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై వారిని పోగు చేయాలంటున్నారు. అంటే ఆ దేవుని వాక్కు, దేవుని ఆజ్ఞ ఎలాంటిదంటే,
దీపంగాను ఉపదేశంగాను ఉండి నడిపిస్తుంది. మనందరికీ తెలిసిన సంగతే. కనుక ప్రభువారు ఏమంటారంటే, పిల్లలైనా, పెద్దలైనా, చిన్నలైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఎవరైనా వాటిని అనుసరించి నడుచుకున్నట్లు అంటున్నారు. అంటే ధర్మశాస్త్రం ఎందుకయ్యా అంటే దేవుని క్రమం ఏదో నేర్పించింది. ఈ క్రమాన్ని తెలుసుకోవడం ద్వారా నాకేముంటి ఉపయోగం అని ఒకవేళ ఆలోచన కలిగితే ఆ మనిషికి కూడా సమాధానం ఉంది. 13వ వచనం, అలాగూ నేర్చుకుని ఎడల దాన్ని నెరుగని వారి సంతతి వారు దాన్ని విని మీరు స్వాధీనపరుచుకున్నటకు యొర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీయు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుందురు. దేవునికి స్తోత్రం. టెంపులర్ ధర్మశాస్త్రం దేనికై అంటే వారు విని నేర్చుకోవడానికి, దేవుని శాసనములను పాటించి ప్రభు యొక్క కృపను పొందడానికి. అలోకమందున అన్యజనులు అనేకులు ప్రభు తట్టునకు త్రిప్పబడడానికి. ఏ మొదటి మనుష్యుడైన ఆదాము వలన ప్రతి ఒక్కరూ నేరారోపణగా ఎంచబడ్డారు. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనందరికీ విడుదల ఉన్నది. ఆమేన్. ప్రియులారా, మరి ధర్మశాస్త్రం ఎవరిది? మోషే రాసిచ్చారు. ఎందుకు ఇది? దేవుని నియమాలను బోధించడానికి. ఎందుకు ఇది? తన కృప చొప్పున దేవుడు బ్రతుకు దినములన్నీ, అనగా మనుషుడు బ్రతుకు దినములన్నిటిలో దేవుడే తోడై ఉండునట్లుగా చూడబోతున్నారు. కనుక దేవుని పిల్లారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఓపికతో ఓరిమితో భక్తిని చేద్దాం. దైవ సన్నిధి మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందండి. ఈ పగలు రాత్రి జరుగుతున్న కూడికలు మరింత మేలుకరంగా జరిగించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.